ఇక్కడ చూస్తే మొత్తం షాపులు. ఇక్కడ మనకు ఏంటంటే మొక్కున్న వాళ్ళు బంగారం ఇస్తారు కదా, ఆ బంగారం కూడా ఇక్కడ ఉన్నది. ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ కొనుక్కుంటారు కదా. ఇక్కడ మొత్తం గాజులు కానివ్వండి, ఇక్కడ మన బంగారం జోకించేది కానివ్వండి. ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్తే వచ్చేసి మనకు చిలకలగా గుట్ట పోతుంది. ఇటు వచ్చేస్తే మనకి ఇక టెంపుల్ ఎంట్రన్స్కి అయితే రావడం జరిగింది. మనము చూసుకున్నట్టయితే ఇక చూడండి, ఇక్కడ పూలు ఇట్లా అన్నీ అమ్ముతాను. పూలు, కొబ్బరికాయలు, ఇక్కడ ఏంటంటే మేక జడతీలు అంటే మేకలను కూడా వస్తాను. బయట వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు కొడతాను. ఇది వచ్చేసి మొత్తం మెయిన్ ఎంట్రన్స్, అమ్మవారి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఈ మొత్తం ఏంటంటే జాతర మూమెంట్లో మొత్తం వచ్చేసి మొత్తం క్యూ లైన్. ఇప్పుడు నార్మల్గా మనం ఇప్పుడు వచ్చినప్పుడు ఈ లైన్లో అయితే మనకు పంపిస్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ టైం కాబట్టి మనకు వచ్చేసి ఇప్పుడు నార్మల్గా అయితే పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొత్తం క్యూ లైన్. ఆ క్యూ లైన్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం తిరిగి పోవాలి. కొంతమంది ఏంటంటే విఐపీస్ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం ఈ లైన్ అంటే జనరల్గా ఎవరైనా రిక్వెస్ట్ చేసుకుంటే, చిన్నపిల్లలు ఉన్నారని రిక్వెస్ట్ చేసుకుంటే మాత్రం ఈ లైన్కి అయితే రావడం జరుగుతుంది. ఇవి మనం చూసుకుందాం, చాలా లైన్, హెవీ లైన్, మొత్తం చాలా తిరిగి ఉన్నది. ఇది చూసుకుంటే మొత్తం క్యూ లైన్. ఇక మనకు టెంపుల్ ముంగడికి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే టెంపుల్ ముంగడికి ఇక చూసుకున్నట్టయితే మనకు టెంపుల్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే ఇంకా అవుతుంది. లైటింగ్ అరేంజ్మెంట్స్ చూసుకోండి. ఇంకా క్యూ లైన్. ఇక నేను వచ్చేసి నియర్ బై టెంపుల్కి అయితే దగ్గరలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసి డొనేషన్ కౌంటర్ పెట్టిండు. ఎవరైనా డొనేషన్ చేసుకుంటారో ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడైతే మనకు మీడియాది అయితే మనకు ఫెసిలిటీ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మన గద్దెల కాడ ఇట్లా మొత్తం ఫుల్ పబ్లిక్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పండగ జాతర అనేది చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మాత్రం ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కొబ్బరికాయలు ఇట్లా కొట్టడానికి చూసుకోండి. ఇక్కడ ఎవరైనా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం ఆడ మిస్సింగ్ వాళ్ళు అయితే మాత్రం ఆడ చెప్పుకుంటే ఎవరైతే మిస్ అయిపోయిందో వాళ్ళైతే వాళ్ళు అనౌన్స్మెంట్లో అయితే చెప్తారు. చూస్తున్నారు కదా, చూసుకోండి. మనకు వచ్చేసి మనకు సమ్మక్క తల్లి అయితే మాత్రం మనకు కనబడడం జరుగుతుంది. అండ్ మనకు అక్కడ గద్దెల దగ్గరికి పోవాలనుకుంటే మాత్రం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఎప్పుడైతే గద్దెల కాడికి అయితే పోవడం జరుగుతుంది. ఇప్పుడు మన సమ్మక్క తల్లి గద్దె మెయిన్. ఇక్కడ గద్దె కాడ చూసుకున్నట్టయితే మన పబ్లిక్ ఏ విధంగా ఉన్నది. నెత్తి మీద బంగారం, మంది పెట్టుకోవాలి తిరిగిపో గుండ్రంగా తిరిగి ఇటుకెళ్ళి నువ్వు దిగలేవు. అటుకెళ్ళి దిగు, అటుకెళ్ళిపో, అట్లకి వెళ్ళిపో. గేట్ ఉన్నది తీసినది పో, అటు గేట్ తీసినది పో. చెప్తే వినబడతా నీకు, అట్లకి వెళ్ళిపో. ఇట్లా లైన్ లేదమ్మా, ఇట్లా పోలేవు అమ్మా. ఇంకా గంట సేపు నా పోలేవు. ఇట్లకి వెళ్ళిపో. తొందరమ్మా
ఇక్కడ చూసినట్టయితే సమ్మక్క తల్లి గద్దె కనబడతాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం సారక్క తల్లి గద్దె దగ్గర అయితే రావడం జరిగింది. మనం ఏంటంటే ఫుల్ పబ్లిక్ ఉంది కాబట్టి మనం చూసుకున్నట్టయితే మనకు సారక్క తల్లి గద్దె అమ్మవారి కళ్ళు కూడా మనకు కనబడడం జరుగుతుంది. ఆల్రెడీ ఏంటంటే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని మాత్రం నేనైతే చేయడం జరుగుతుంది. పైన బాబాయ్ కోసం వస్తానా వచ్చేసి గోవిందరాజు గద్దె దగ్గర అయితే ఉన్నాము. తెలుసుకోండి మనం మన